నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. జూపిటర్ ఉపగ్రహంపై భారీ టవర్, నాసా జూనో స్పేస్ క్రాఫ్ట్ నిర్ధారణ. 7వ దశ లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. 57 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్. పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబులపై ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు రద్దు చేస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెచ్చరిక. మే 13న పోలింగ్ కు సర్వం సిద్ధం. తిరుపతి అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి అతిథి సింగ్ వెల్లడి. ముగిసిన బ్యాలెట్ ఓటింగ్. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన ఉద్యోగులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. నాసా శాస్త్రవేత్తలు అరుదైన దృశ్యాన్ని గుర్తించారు. సింగడు అద్దంకి పోను పోయాడు, రాను వచ్చాడు అన్న చందంగా ఉంది నిన్నటి కూటమి నేతల తిరుపతి పర్యటనని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయరెడ్డిని గెలిపించాలని కోరుతూ తిరుపతిలోని 12వ డివిజన్లో కార్పొరేటర్ ఎస్కే బాబు ఆధ్వర్యంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ ఇంటింటి ప్రచారం చేశారు. ఓటర్లకు కరపత్రాలను పంపిణీ చేసి ఓటును అభ్యర్థించారు. అభివృద్ధి కోరుకునేవారు అభినయ్ని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధికి తాము ఏం చేస్తామో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పకుండా కేవలం తనపై ఆరోపణలు చేసి పసలేని ప్రసంగంతో పర్యటనను ముగించారని ఎద్దేవా చేశారు. తిరుపతి అభివృద్ధికి తాము అనేక కార్యక్రమాలను చేపట్టామని గుర్తు చేశారు. 22A తొలగించి స్థానికులకు ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ కల్పించామని, సెట్టిపల్లి భూ సమస్యను పరిష్కరించామని, టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలను అందజేశామని, 18 మాస్టర్ ప్లాన్ రోడ్లను నిర్మాణం చేశామని, కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచామని, ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ఉన్నాయని పేర్కొన్నారు. తిరుపతి ప్రజలు విఘ్నులని, అభివృద్ధి కాముకులని, ఎన్నికల సమయంలో సరైన నిర్ణయంతో అభినయ్ని గెలిపించడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాను వచ్చాడు అని ఒక సామెత ఉంది. అట్లా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు నిన్న తిరుపతికి రాను వచ్చినారు, పోను పోయినారు. వాళ్ళు ఏం చేస్తారో చెప్పకుండా మర్చిపోయినారు. ఎందుకు వాళ్లకు ఓట్లు వేయాలో అన్నది ఒక్క మాట మాట్లాడలా. కారణం చంద్రబాబును ప్రజలు నమ్మరు కాబట్టి. కనుక ఏం చేయాలా, మమ్మల్ని తిట్టి వెళ్ళిపోతే చాలనుకొని 4 తిట్లు దట్టించి ఇద్దరు వెళ్ళిపోయినారు. ఎవరైనా ఓటు అడగాలంటే మేము ఏం చేశాము, ఏది చెయ్యాలనుకుంటున్నాము ఇవి చెబుతారు. కానీ రాసుకొని వచ్చినటి కూడా చదవలేక, ఎందువల్లంటే ఏమి అర్థమైతే కదా మొదట సమస్య. ఎవడో రాయించినాడు పక్కనోడు, అది రాసుకొని వచ్చి గడగడ చదివేసి కరుణాకర్ రెడ్డి చాలా నీచుడు, దుర్మార్గుడు అనేసి వెళ్ళిపోయినారు. వీళ్ళ ట్రిప్పుకు సింగడి అద్దంకి ట్రిప్పుకు పెద్ద తేడా లేదు. వీళ్ళను చూసి జనం ఓట్లు వేస్తే తిరుపతి ప్రజలు అంత అమాయకులు కాదు. తిరుపతి ప్రజలు ఈ రోజున అభివృద్ధిని చూసి ఓట్లు వేయబోతున్నారు. జరిగినటువంటి జగనన్న మంచిని చూసి ఓట్లు వేయబోతున్నారు. తిరుపతి ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దినందుకు ఓటు వెయ్యాలని నిశ్చయించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగస్తులకు అందరికీ ఇళ్ల కళ నెరవేర్చినందుకు ఓటు వేయాలనుకుంటున్నారు. తిరుపతిలో ఎక్కడా జరగనంత అభివృద్ధి జరిగింది. 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు వెచ్చించినారని ఇవన్నీ చూసి కళ్ళు కొట్టి ఈర్ష్యపడి అసూయతో ఏం మాట్లాడాలనో దిక్కు తెలియకుండా మా మీద 4 తిట్లు తిట్టేసి వెళ్ళిపోతే జనం ఓట్లేసుకుంటారనుకుంటే, ఎట్లేస్తారనుకుంటే అంతకంటే మూర్ఖత్వం లేదు. తిరుపతి పవిత్రతను తానే కాపాడుతున్నానంటూ ప్రగల్భాలు పలికే ఆరణి శ్రీనివాసులు నిన్నటి సభలో తన కార్యకర్తల కోసం మద్యాన్ని ఏరులై పారించాడని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని చిత్తూరు నుంచి రౌడీ మూకలను
తిరుపతికి తీసుకువచ్చిన ఆయన తిరుపతి పవిత్రతను కాపాడే పెద్ద మనిషా అంటూ ప్రశ్నించారు. ఆరణి శ్రీనివాసులు తిరుపతి పవిత్రతను కాపాడటానికి భగవంతుడే దేవలోకం నుంచి శ్రీనివాసుల్ని తిరుపతికి పంపించినట్టుగా గత 25 రోజులుగా ఆయన చెప్తున్నాడు. నేను దైవ ప్రతినిధిని అనే స్థాయిలో మాట్లాడుకుంటూ నేరుగా భగవంతుడే ఆరణి శ్రీనివాసులు నా పేరు పెడుతున్నాను నీకు, అందువల్ల నువ్వు పోయి తిరుపతి నీ కాపాడేయానని కాపాడుతున్నాడు. ఎట్లా? నిన్న ఒక కర్ణాటక నుంచి ఒక ఫుల్ లోడ్ లారీ నిండా మద్యం తరలించి తిరుపతి పవిత్రతను కాపాడాలని నిశ్చయించుకున్నాడు. నిన్న ఆ సభలో సింగడి సభలో పాల్గొన్నటువంటి వీళ్ళ కార్యకర్తలకందరికీ మద్యాన్ని ఏరులై పారించి తిరుపతి పవిత్రతను కాపాడుతున్నాడు. చిత్తూరు గూండాలనందరినీ కూడా తిరుపతికి రప్పించి అందరినీ బెదిరించి తిరుపతి పవిత్రతను కాపాడుతున్నాడు. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు త్వరలో భూస్థాపితం కానున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. అయితే ఆయన భూస్థాపితం కాకుండా కుప్పంలో చూసుకోమని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ కుప్పంలో రేపు ఆయన ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత ఆయన బతికేందో తెలుస్తుంది. నన్ను అతను భూస్థాపితం చేయడం ఏంది? మా రాష్ట్ర ప్రజలకు ప్రధానంగా పుంగనూరు ప్రజలకు ఈ చిత్తూరు జిల్లా ప్రజలకు నా గురించి తెలుసు. నేను లంచగొండినా హానెస్టా కాదా అని చెప్పి. మరి నీ సర్టిఫికేట్ నాకు అవసరం లేదు. నువ్వు భూస్థాపితం ఎవరిని కూడా చేయలేవు. తాటాకు చెప్పులకు ఏమీ భయపడే వాళ్ళు ఎవరు లేరు. నీ వెనకంటే ఉన్న బృహన్నల వాడు ఆర్ది కాదు, మొగోడు కాదు. మరి అంత తేడాగాడు నీ వెనకంటే ఉన్నాడు. నీకు ప్రజాభిమానం ఉండే నాయకుడు ఎవడు లేడు నీ పార్టీలో. నువ్వు కూడా నా గురించి మాట్లాడితే బాగుండదు. చంద్రబాబుకి చెప్తా ఉన్నా, ఫస్ట్ నువ్వు కుప్పంలో చూసుకో నీ పరిస్థితి ఏందో, ఆ తర్వాత ఇతరుల గురించి మాట్లాడు. చంద్రబాబు ఈ జిల్లా నుంచి కాదు రాష్ట్రం నుంచి ధర్మేసింటారు. దాదాపు 7 సార్లు గెలిచాడు అక్కడ. ఇప్పుడు 8వ సారి ఓడిపోతూ ఉన్నాడు. మరి ఓడిపోయేటప్పుడు అంత మాత్రం నన్ను తిట్టకపోతే పాపం అతను చంద్రబాబు నాయుడు ఇంకా అన్నము తిన్నట్లు కాదు కదా. మే 13న జరిగే పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తిరుపతి రిటర్నింగ్ ఆఫీసర్ అతిథి సింగ్ తెలిపారు. తిరుపతి అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్ఓ అతిథి సింగ్ మీడియాతో మాట్లాడుతూ తిరుపతి నగరంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. తిరుపతి అసెంబ్లీ పరిధిలో పోలింగ్ బూత్లు మొత్తం 274 ఉన్నాయని, ఇందుకు గాను 323 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 314 మంది ఏపీఓలుగా, 1231 మంది ఓపీఓలుగా పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. 274 పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశామని, పోలింగ్ కేంద్రాల వెలుపల వీడియోలు చిత్రీకరించడం జరుగుతుందని, పోలింగ్ కేంద్రాల వద్ద ఎండవేడిమి నుండి ఉపశమనం కలిగించేందుకు షామియానా, త్రాగునీరు, లైటింగ్, ర్యాంపులు, కుర్చీలు, వికలాంగుల కోసం వీల్చైర్లు ఏర్పాటు చేస్తున్నామని, పోలింగ్ కేంద్రం వద్ద విధులలో భద్రతా సిబ్బంది ఉంటారని, ఓటర్లు తమ గుర్తింపు కార్డుతో వచ్చి స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తిరుపతి ప్రజలందరి సహాయ సహకారాలు ఉండాలని తిరుపతి రిటర్నింగ్ ఆఫీసర్ అతిథి సింగ్ కోరారు. మనం ఏర్పాటు చేస్తున్నాము. సో టోటల్ ఫైనల్ కౌంట్ 274 వస్తుంది. ఈ 274 పోలింగ్ స్టేషన్ 109 లొకేషన్స్లో ఉన్నాయి. సో ఒక్కొక్క లొకేషన్లో మల్టిపుల్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి కాబట్టి టోటల్ లొకేషన్స్ ఆర్ 109 లొకేషన్స్లో 274 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఈ అన్ని లొకేషన్స్లో ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ర్యాంప్స్ అన్ని చోట్ల ఆల్రెడీ ఏర్పాటు చేసాము. ఇప్పుడు షామియానా వేయడం, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్స్, అడిక్వేట్ లైటింగ్, ఫ్యాన్స్, ఇది అన్నీ కూడా క్యూ మేనేజ్మెంట్, హెల్త్ మెడికల్ క్యాంప్ కూడా అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఆన్ ద డే ఆఫ్ పోల్ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా ఓట్ వేయవచ్చు. ఆ ఉద్దేశంతో మనం అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. సో మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఇప్పుడు వరకు 86 ఐడెంటిఫై చేసాము. సో కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్, ఆల్ 274 పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ ప్లాన్ చేసాము. సో ఆల్రెడీ అరేంజ్మెంట్ స్టార్ట్ అయింది. అట్లీస్ట్ 2 days ముందు అన్ని ఏర్పాటు కంప్లీట్ చేస్తాము వెబ్కాస్టింగ్కి సంబంధించి. సో ఆల్ 274 పోలింగ్ స్టేషన్ వెబ్కాస్టింగ్ బోత్, అంటే లోపల కూడా బయట కూడా కెమెరాస్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మైక్రో అబ్జర్వర్స్ కూడా ప్రతి లొకేషన్లో ఒక మైక్రో అబ్జర్వర్ పెడుతున్నాము. దీంతోపాటు దిస్ వీడియోగ్రఫీ కూడా ఆల్ లొకేషన్స్లో జరుగుతుంది.
తిరుపతి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రశాంతంగా బుధవారం సాయంత్రం 6 గంటలతో ప్రశాంతంగా ముగిసింది. తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర క్యాంపస్ హైస్కూల్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. మే 13న జరిగే తిరుపతి అసెంబ్లీ, పార్లమెంట్ పరిధిలో ఎన్నికల విధుల్లో పాల్గొనే 22,000 మంది ఉద్యోగస్తులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ పోస్టల్ బ్యాలెట్ను ఉద్యోగస్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడంతో ఉద్యోగస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఎండవేడి నుండి ఎటువంటి ఇబ్బందులు పడకుండా షామియానా, నీటి సౌకర్యం, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఉద్యోగస్తుల మన్ననలు పొందారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు భద్రతను ఏర్పాటు చేయడం సంతోషాన్నిచ్చిందన్నారు. వారి ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నట్లు సమాచారం. నా పేరు జాన్ విక్టర్, డిప్యూటీ కేన్ కమిషనర్ చిత్తూరుగా పనిచేస్తున్నాను. నేను స్వతహాగా నెల్లూరు జిల్లా వాసి. నా ఓటు హక్కు కూడా నెల్లూరులో ఉంది. నన్ను ఇక్కడ సెక్టర్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఈ సెక్టర్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగిన తర్వాత నా ఓటు ఎలా వేయాలన్న శంక నాకు ఉండింది. దానికి మా కలెక్టర్ గారు ఎంతో మాకు సహాయం చేస్తూ నెల్లూరులో ఓట్లు కూడా ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేసుకునే దానికి మాకు అవకాశం కల్పించారు. ఈ అవకాశం కల్పించినందువల్ల నేను నా ఓటు హక్కును వినియోగించుకునే దానికి నాకు అవకాశం వచ్చింది. ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవ చిత్తూరు జిల్లా కలెక్టర్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. నా పేరు ఏ సురేష్ కుమార్, తహసీల్దార్ బి కోట. నేను అనంతపురం జిల్లా నుంచి ఎలక్షన్ నిమిత్తం ఇక్కడికి వచ్చాను. ఓటు వేయడానికి మళ్ళీ అక్కడికి వెళ్ళి సమయం వృధా అవుతుందని కలెక్టర్ గారు చేసిన పని వస్తాం. నేను ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ వేయడానికి అవకాశం కలిగింది. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించడానికి అవకాశం ఇచ్చిన జిల్లా కలెక్టర్కి, జిల్లా యంత్రాంగానికి నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు ఎం ఉమా. నేను పలమనే స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. మాది చంద్రగిరి కాన్స్టిట్యుయెన్సీ. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి తిరుపతి నుంచి చిత్తూరుకి ఈరోజు వచ్చి పోస్టల్ బ్యాలెట్ ద్వారా నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. చాలా సంతోషంగా ఉంది నా ఓటు హక్కును వినియోగించుకున్నందుకు. చిత్తూరు జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు జి సుభద్రమ్మ. నేను ప్రజెంట్ చిత్తూరు జిల్లా బంగారుపాలెం తహసీల్దార్గా పనిచేస్తున్నాను. మాది కర్నూలు. మేము ఓటు వేయగలమో లేదో అని చాలా టెన్షన్గా ఉండింది. కానీ మాకు చిత్తూరు జిల్లా కలెక్టర్ వారు మాకు ట్రైనింగ్ తీసుకొని మీకు కూడా ఓటు వేసుకునే అవకాశం ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా కల్పిస్తున్నామని చెప్పినందుకు ఆయనకు చాలా ధన్యవాదాలు. మేము ఇక్కడ ఈరోజు వచ్చి అంటే 4 days నుంచి జరుగుతుంది. నేను ఈరోజు వచ్చి ఇక్కడ ఓటు వేసుకోవడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు మురళీకృష్ణ. మాది ధర్మావరం నుండి నేను ట్రాన్స్ఫర్ నింద చిత్తూరు జిల్లా శాంతిపురం మండలికి తహసీల్దార్గా నియమించబడినాను. నేను ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ కలెక్టర్ గారు ఇక్కడికి తెప్పించినారు. మాది సత్యసాయి జిల్లా ధర్మావరం నుంచి పోస్టల్ బ్యాలెట్ ఇక్కడికి తెప్పించడం జరిగింది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ నేను నా యొక్క ఓటును సద్వినియోగం చేసుకున్నాను. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన తిరుపతి జనసేన అసెంబ్లీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులును ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు మునిబాల సుబ్రహ్మణ్యం ఎన్నికల కమిషన్కి విజ్ఞప్తి చేశారు. గతంలో తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు చిత్తూరు నుంచి 2,000 మంది దరిదాపుగా తీసుకొచ్చి లాడ్జీల్లోనూ అపార్ట్మెంట్లోనూ విడిది చేయించి సంఘ విద్రోహ శక్తుల ద్వారా తిరుపతిలో రాబోయే ఈ నెల 13వ తేదీ జరిగే శాసనసభ లోక్సభ ఎన్నికల్లో బూత్లను స్వాధీనం చేసుకుని ఓటర్లను ప్రజలను భయభ్రాంతులకు లోన్ చేసే దురాలోచనతో ఆ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇతని ప్రోత్సాహం మేరకే ఈ యొక్క కరపత్రాల పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. కనుక ఆరణి శ్రీనివాసుల అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని, ఆయన్ని పోటీ నుంచి తప్పించి అనర్హుడిగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల ప్రధానాధికారి గారికి చర్యలు తీసుకోవడానికి పంపాము. కూటమి నేతలు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందున వారి మీద మేము ఫిర్యాదు చేస్తున్నాము వైసీపీ లీగల్ సెల్ తరఫున. కావున అధికారులు తగు చర్యలు తీసుకొని వారి యొక్క విపరీత చేష్టలని కట్టడి చేయవలసిందిగా కోరుచున్నాం. ముస్లింల సంక్షేమం, అభివృద్ధి జగనన్నతోనే సాధ్యమని, తాము తిరిగి అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్ యథావిధిగా కొనసాగిస్తామని చెప్పిన దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్ అని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి పద్మావతిపురంలోని టీటీడీ బోర్డు చైర్మన్ నివాసంలో కార్పొరేటర్ ఎస్కే బాబు,
కోఆప్షన్ మెంబర్ ఖాదర్ బాషా ఆధ్వర్యంలో భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో సుమారు 500 మంది ముస్లిం మహిళలు వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు గారు ముస్లింలను ఇంకా తోఫా అడుక్కునే స్థాయిలో, పండగ వస్తే ఆయన తోఫా ఇచ్చే స్థాయిలో, మన చేయి జాపే స్థాయిలోనే ఉండాలి ముస్లింలని ఆయన భావిస్తున్నాడు. ఆ స్థాయిలో లేరు. రాజశేఖర రెడ్డి గారు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఆయన ఇచ్చే సేమియా ప్యాకెట్కి, నెయ్యి ప్యాకెట్కి ఎవరు చేయి జాపే పరిస్థితిలో ముస్లింలు లేరు. అందరి ఇళ్లలో చదువుకున్నారు, డాక్టర్లు అయినారు. ఆ రాజశేఖర రెడ్డి పుణ్యాన విద్యార్థులందరూ ఇప్పటికీ బాగా చదువుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి వల్ల ఫీజు రియంబర్స్మెంట్, అమ్మఒడి వల్ల ముస్లింలలో విద్యాభివృద్ధి జరిగింది. चंद्रबाबू को ये हिम्मत नहीं, जगनमोहन रेड्डी का सामना करने की ताकत नहीं। चोर है चंद्रबाबू। चंद्रबाबू कौन है? चोर है। चंद्रबाबू कौन है? चंद्रबाबू कौन है? उसके साथ रहने वाला पवन कल्याण भी चोर है, मोदी भी चोर है। उसके वास्ते आज हमारा वक्त है 2 वोट देना, एक वोट असेंबली को, एक वोट पार्लियामेंट को। असेंबली को देने वाला वोट अभिनय रेड्डी को देना और पार्लियामेंट में देने वाला वोट गुरुमूर्ति साहब को देना। शुरू से ये तिरुपति में బానుడి భగభగలతో అల్లాడిపోయిన జనం వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల్లో ఒక్కసారిగా మార్పు రావడంతో రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. దీంతో ప్రజలు వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. కొన్ని చోట్ల వాతావరణం చల్లబడగా మరికొన్ని చోట్ల వర్షం కురుస్తోంది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మబ్బులు, ఈదురుగాలులతో వాతావరణం చల్లబడింది. గత కొద్ది రోజులుగా 45-46 డిగ్రీల ఉష్ణోగ్రతలతో వడగాల్పులకు ఇబ్బంది పడిన ప్రజలు ప్రస్తుతం సేద తీరారు. తిరుపతిలో ఉదయం నుంచి కారుమబ్బులు కమ్ముకోవడంతో నగరం చీకటిగా మారింది. 2 రోజులుగా చెదరుమదురు చినుకలతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. అలాగే తిరుమలలో కూడా వాతావరణం చల్లగా మారింది. 2 రోజులుగా అక్కడ కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో అటు భక్తులు, ఇటు స్థానికులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఓపీ మరియు ఓటీ సేవలకు సెలవులను ప్రకటిస్తున్నట్లు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ తెలిపారు. రాయలసీమకే తలమానికంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతో స్విమ్స్లో ఓపీ మరియు ఓటీ సేవలను నిలుపుదల చేసి సెలవును ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయని స్విమ్స్ డైరెక్టర్ మరియు వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్వి కుమార్ మీడియాకు తెలిపారు. సైన్స్ విద్యలో రాణించగలిగితే శాస్త్రవేత్తలుగా ఎన్నో అవకాశాలు ఉన్నాయని నేషనల్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ డైరెక్టర్ అమిత్ పాత్రో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సైన్స్ విభాగం కాలేజ్ డేని పురస్కరించుకుని శ్రీనివాస ఆడిటోరియంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్వీయు వీసీ శ్రీకాంత్ రెడ్డి, రిజిస్ట్రార్ మహమ్మద్ హుసేన్, ఎన్ఏఆర్ఎల్ డైరెక్టర్ అమిత్ పాత్రో విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ సైన్స్ రంగంలో రాణించగలిగితే ఇస్రో, ఎన్ఏఆర్ఎల్ లాంటి పరిశోధనా రంగాలలో రాణించగలుగుతారని, సమాజంలో గొప్ప శాస్త్రవేత్తలుగా గుర్తింపు పొందేందుకు సైన్స్ దోహదపడుతుందని, భవిష్యత్ తరం యువత చేతుల్లో ముడిపడి ఉందని, సైన్స్ రంగంలో గుర్తింపు పొంది విద్యార్థులు గొప్ప శాస్త్రవేత్తలుగా సమాజంలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. That I leave it to themselves, because these staff members have to think that this university's annual day is a university function and they should take part in it and make this as a grand service. But unfortunately, I see not even at least 50 to 60%, more than 30 to 40% of staff members are not seen in this gallery, and it is not fair on their part. They have to take it serious and they have to be here on this occasion. If that is not the case, university will be taking its own way of trying to correct yourself. Namaste. It feels an immense pleasure to be a part of this amazing program, and all the words that has been and being delivered by our lecturers, professors was so amazing, and we felt so blessed to be a part of this. And this is our first
celebrations, college day celebrations. It feels so enthusiastic and we can't express our happiness in our words. 2009 తర్వాత జరుగుతున్న మొట్టమొదటి కాలేజ్ డే సెలబ్రేషన్స్ అండ్ వీఆర్ రియలీ హ్యాపీ యాజ్ ఫస్ట్ ఇయర్స్ మేము ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాము. మా డిపార్ట్మెంట్స్ అంతా ఒక సూపర్ యూనిటీతో సూపర్ స్ట్రెంగ్త్తో ఇక్కడ పాల్గొంటున్నాము. మంచి మంచి డిగ్నిటరీస్ వచ్చారు. సో వాళ్ళు వాళ్ళ వాల్యుబుల్ రిపోర్ట్స్ని ఇస్తున్నారు. ఇట్ వాజ్ రియలీ థాట్ ప్రొవోకింగ్ అండ్ నాట్ ఓన్లీ దాట్ ఆఫ్టర్నూన్ కూడా సూపర్ కల్చర్స్ కోసం అవైట్ చేస్తున్నాము. ఎన్నికల్లో కూటమికి ఓటేస్తే ముస్లిం సమాజానికి ద్రోహం చేసిన వారవుతారని, ముస్లింలకు అండగా నిలిచిన వైసీపీకి ఓటు వేస్తే న్యాయం చేసినట్టు అవుతుందని వైసీపీ ముస్లిం నేతలు ఆ సామాజికానికి పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ముస్లింలకు ఎవరు ఏం చేశారు, ఎంత భాగం మనం అభివృద్ధి చెందాము, ఇవన్నీ ఆలోచించి ఓటు వేసేటప్పుడు న్యాయం చేయండి. మీరు కూటమి అభ్యర్థులకు ఓటు వేస్తే ముస్లిం జాతికే ద్రోహం చేసినట్టు అవుతుంది. అదే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆ ఓటు వృధా అవుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేస్తే అది న్యాయం అవుతుంది. కనుక ఆలోచించి ఓటు వేయండి అని, ఓటుకు రండి అని మిమ్మల్ని పిలుస్తూ, ఎన్నికల్లో గెలవాలనే ఆలోచనతో ఆరణి శ్రీనివాసులు తమ పార్టీ నేతలను ప్రలోభాలకు గురి చేయడం నీచమైన పని అని, చివరి వరకు తమ ప్రయాణం భూమన కుటుంబంతోనేనని వైఎస్ఆర్ టీయూసీ నాయకులు రాజారెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈరోజు ఇటువంటి రౌడీజాన్ని ప్రోత్సహించేటువంటి చిత్తూరు సంస్కృతి తిరుపతికి వస్తున్నది. ఆ తిరుపతికి వస్తున్న సందర్భంగా తిరుపతి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఎవరు కావాలి, ఏ పార్టీ అధికారం రావాలి, ఎవరితో మనం దగ్గర ఉంటుంది. ఈరోజు ఆయన గెలిచిన తర్వాత లేకపోతే ఓడిన తర్వాత తిరుపతి నగరంలో ఉండడు, ఆయన చిత్తూరుకి వెళ్ళిపోతాడు. కానీ తిరుపతిలో ఎప్పటికీ పిలిస్తే పలికే నాయకుడు ఉన్నటువంటి భూమన అభినయ్ రెడ్డి వారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని చెప్పిన ప్రజల్లో ఉంది. నిన్న చూసాం తిరుపతిలో 4 కాళ్ళ మండపం వద్ద నాకు తెలిసి ఎవరు కానీ ఆ స్థాయిలో మాజీ ముఖ్యమంత్రి కానీ ఆ స్థాయి ఉన్న వాళ్ళు అటువంటి చిన్న ప్లేస్లో మీటింగ్ పెట్టాల. కానీ ఫస్ట్ టైం మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ పెడితే గాంధీ రోడ్లో సాగు కూడా నిండాల. ఈ పక్క ఆ పక్క అంతా కలిపి దాదాపు 4-5 వేల మంది కూడా రాల. వచ్చిన వాళ్ళు ఎవరంటే చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి ఈ కాన్స్టిట్యున్సీ నుంచి పిలిపిస్తూ చిత్తూరు నుంచి కొంతమంది బ్యాచ్. రాష్ట్ర వ్యాప్తంగా 2024 విద్యా సంవత్సరానికి గాను పాలిసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాలను డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ చదలవాడ నాగరాణి విడుదల చేశారు. శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపల్ ద్వారకానాథ్ రెడ్డి ఛాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడలో టెక్నికల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సిహెచ్ నాగరాణి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేసినట్లు తెలిపారు. ర్యాంక్ కార్డును పొందాలనుకునేవారు poliset.nic.in అనే వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించినట్లు జిల్లా కోఆర్డినేటర్ ద్వారకానాథ్ రెడ్డి పేర్కొన్నారు. పాలిసెట్ 2024లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అతి త్వరలో కౌన్సిలింగ్ నిర్వహించబోతున్నట్లు మీడియాకు తెలిపారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన పలువురు ప్రముఖులు బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని వేరువేరుగా దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో తమిళనాడు పర్యాటక శాఖ మంత్రి రామచంద్రన్, భారత్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయగా వేద పండితులు ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు విచ్చేసిన వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మరి నేను తిరుమలకి ప్రతిసారి వచ్చినప్పుడు నాకు అనిపించింది ఒకటే, ఇష్టం ఉంటే మనసు హాయిగా ఉంటుంది, కష్టంతో ఉంటే గుండెలో భారంగా ఉంటుంది. మాటకి మాట తోడైతే కాలం పెరుగుతుంది. కానీ గోవింద గోవింద అన్నప్పుడు అన్ని నష్ట కష్టాలు దూరం అవుతాయి అని నేను చెప్పగలను. అండ్ అదే కాకుండా కష్టం వచ్చినా కన్నీరు వచ్చినా కాలం మారినా గోవిందుడి కటాక్షం బ్రహ్మాస్త్రం లాంటిది. ఎందుకంటే నమ్మిన వారిని 100 6 అయినా
నష్ట కష్టాలు దూరం కావాల్సిందే, సుఖ సంతోషాలు రావాల్సిందే. కనుక ఆ కలియుగ దేవుడిని మనస వాచ కర్మతో సేవ చేయాల్సిందే అని నేను అందరితో కోరుకుంటున్నాను. మరి ముడువులకు మొక్కులకు ముక్తి ఈ కలియుగ దేవుడు మానవ జాతికి ఒక కేంద్ర బిందువు లాంటి అని నేను చెప్పగలను. ఎందుకంటే మనం చూస్తే నరకతుల్యమైన జీవితానికి స్వర్గానుభూతి కలిగిస్తూ ఆ కలియుగ దేవుడిని ఆరాధిస్తూ నేను బల్లగుద్ది చెప్పగలను. అనంత ఆనందాలకు హద్దులు ఉండవు. కావున నా రక్త ప్రతి చుక్కలో గోవింద నామాలు తప్ప ఏమీ ఉండదు. ఎందుకంటే ఏడుకొండల వాడు నా ఆరాధ్య దేవుడు, మమ్మల్ని భక్తి ప్రసాదించి పరమార్థం తెలుపు దేవుడు అని ప్రాధేయపడుతున్నాను. అదే కాకుండా ఎల్లప్పుడూ దేవుడి కరుణ కటాక్షం ఉంటుంది అని నేను భావిస్తున్నాను. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవాలకు టీటీడీ సర్వం సిద్ధం చేస్తోంది. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మే 16 నుండి 24వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఏడాదికోసారి జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆలయంలో చలువ పందిళ్లు వేసి కళ్ళు మిరుబిట్లు గొలిపేలా విద్యుత్ దీపాలతో అలంకరించారు. రంగురంగుల రంగవల్లులు వేశారు. ఆలయ గోడలకు గోపురానికి రంగులు అద్దారు. బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయంలో ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలకు ముందు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా మే 9న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. మే 15వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 24వ తేదీ వరకు జరగనున్నాయి. మలేషియా కెలంటన్ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ బయో ఇండస్ట్రియల్ టెక్నాలజీ 8వ సెమిస్టర్ చదువుతున్న మలేషియాకు చెందిన 5 విద్యార్థినులు మహిళా యూనివర్సిటీలో ఇంటర్న్షిప్ చేస్తున్నారని వీసీ భారతి తెలిపారు. మలేషియా కెలంటన్ యూనివర్సిటీ నుండి 100 రోజుల ఇంటర్న్షిప్ కోసం వచ్చిన విద్యార్థులు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో అందిస్తున్నటువంటి ప్రోత్సాహం అద్భుతంగా ఉందని తమకు చెప్పడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు. కెలంటన్ యూనివర్సిటీ ప్రతినిధులు సైతం విశ్వవిద్యాలయానికి విచ్చేసి ఇక్కడున్నటువంటి సౌకర్యాలను చూసి అభినందించడం జరిగిందని, విద్యార్థులకు అందిస్తున్నటువంటి విద్య భద్రతా పట్ల ఆకర్షితులై ఎంఓయూ చేసుకున్నందుకు మలేషియా కెలంటన్ యూనివర్సిటీ వీసీ రిజిస్టర్ సంతోషాన్ని వ్యక్తం చేసినట్లు ఆచార్య ఉపకులపతి భారతి మీడియాకు తెలిపారు. ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటున్నారు. మనకు సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. క్యూరీ ల్యాబ్లో ఉన్నాయి. మన ఉమెన్ బయోటెక్నాలజీ ఇంక్యుబేషన్ ఫెసిలిటీలో టీబీఐలో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళు యూజ్ చేసుకొని ఆ వర్క్ అన్నీ చేసుకుంటున్నారు. ఆ స్టూడెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మహిళా యూనివర్సిటీలో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, మాకు మంచి ఎక్స్పోజర్ వస్తూ ఉంది అని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బాగా కలిసిపోయారు ఇక్కడ స్టూడెంట్స్ తోటి, ఆ మలేషియన్ స్టూడెంట్స్ కూడా. నెక్స్ట్ మళ్ళీ మేము ఇంకా మా జూనియర్స్ కూడా ఇక్కడికే పంపిస్తాము ఇంటర్న్షిప్ చేయడానికి. తిరుపతిలో కూటమికి షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నాయకుడు శ్రీధర్ వర్మ సమీప బంధువు వాసుదేవ వర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ కూటమిలోని నాయకులు వైసీపీలోకి క్యూ కడుతున్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు శ్రీధర్ వర్మ సమీప బంధువు వాసుదేవ వర్మతో పాటు 20 మంది తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్టీయూసీ నాయకులు రాజారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో చేరిన వారికి టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. గత 5 సంవత్సరములుగా ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి చూసి డిప్యూటీ మేయర్గా అభినయ్ రెడ్డి గారి కృషి పట్టుదల వల్ల ఇప్పటి తిరుపతి ఇంత అభివృద్ధి చెందినది కాబట్టి నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. గత 25 ఏళ్లలో ఎప్పుడూ జరగనంత అభివృద్ధి ఈ మేయర్ అభినయ్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినది కాబట్టి ఇంత ఇదిగా ఎవరు అభివృద్ధి చేయలేరనే ఉద్దేశంతో జాయిన్ అవుతున్నాను. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. తిరుపతి అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇండియా కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇంతవరకు కార్మికులు పేద ప్రజల యొక్క పరిస్థితుల గురించి ఆలోచించిన దాఖలాలు లేవని, దేశంలో మోడీ ప్రభుత్వం ఏర్పడితే పేద ప్రజలు కార్మిక లోకం ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడుతుందని, తిరుపతిలో కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి మురళి అభ్యర్థిత్వాన్ని బలపరిచి అసెంబ్లీకి పంపించాలని ఓటర్లను విన్నవించారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 73,730 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,603 రూపాయలు. వెండి 1 కేజీ ధర 83,700 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 85 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
జూపిటర్ ఉపగ్రహంపై భారీ టవర్, నాసా జూనో స్పేస్ క్రాఫ్ట్ నిర్ధారణ. 7వ దశ లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. 57 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్. పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబులపై ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు రద్దు చేస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెచ్చరిక. మే 13న పోలింగ్కు సర్వం సిద్ధం. తిరుపతి అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి అతిథి సింగ్ వెల్లడి. ముగిసిన బ్యాలెట్ ఓటింగ్. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన ఉద్యోగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.